పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి బ్రిటన్లో ఒక కొత్త కుంభకోణాన్ని కనుక్కున్నాడు. ఈ యూరప్ దేశాలకు ఉన్న అలవాటు ఏంటంటే, ఒక ఎవరైతే నాకు మానవ హక్కులు కోల్పోతున్నాను నా దేశంలో, నేను నా స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను, నా భావాన్ని అంగీకరించట్లేదు అనగానే అర్రే ఏ భావమైనా ఉండడానికి హక్కుంది వచ్చాయని చెప్తారు. వాళ్ళకి అక్కడ శరణార్థులుగా ఇస్తారు. లైక్ టెర్రరిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాడిని వాళ్ళు ఆదరిస్తారు. దానికి సాక్ష్యం ఇప్పుడు బ్రిటను, ఫ్రాన్సు, అమెరికాల్లో అలాంటి వెధవలు చేస్తున్న దాష్టీకాలు. రెండవది నక్సలిజం భావజాలం ఉన్న వాళ్ళకు కూడా షెల్టర్ ఇస్తారు. అదేమంటే వాళ్ళు ఏదో ప్రపంచాన్ని మార్చేస్తారన్నటువంటి ఒక భ్రమంలో బ్రతుకుతుంటారు. ఇవే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు బ్రిటన్లో ఉన్నటువంటి ఆ మానవ హక్కులను అడ్డు పెట్టుకుని ఓ పని చేస్తున్నారు. సాధారణంగా మనకి ఇదివరకు తెలుసు కదా, సినిమాల్లో కూడా చూపెట్టుకొచ్చారు. చిరంజీవి గారి సినిమాలో కూడా విదేశాల్లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయికి కూడా అక్కడ అవకాశం, లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి కూడా అవకాశం. అలాగే బ్రిటన్లో ఉన్నటువంటి అబ్బాయిలని అబ్బాయిలే పెళ్లి చేసుకున్నామంటున్నారు, లేదా మేమిద్దరం జోడీ అంటున్నారు. ఇదేం దరిద్రం అంటారా? ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ నుంచి బ్రిటన్కి వెళ్ళిన వాళ్ళలో 6% మంది తాము హోమోసెక్సువల్స్ అని, గే అంటే అబ్బాయిని చూస్తేనే తమకు మూడొస్తుందని, తాము ఏ అబ్బాయినైతే ఇష్టపడుతున్నామో ఆ అబ్బాయి బ్రిటన్లో ఉన్నాడని, పాకిస్తాన్లో మతాచారాల ప్రకారం లెస్బియనిజం కానీ గే కల్చర్ కానీ వ్యతిరేకం, ప్లస్ మతాచారాల ప్రకారం గుడేస్తారు లేదా కొట్టి చంపుతారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాంటి చోట్ల అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. కాబట్టి మా దేశంలో చెప్పుకోలేం, మీ దేశానికి వచ్చి బతుకుతాం, సో అండ్ సో వాడు నా కంపానియన్ అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రభుత్వం అవునా కాదా అని వాడిని అడుగుతుందట. వాడు కూడా నేను గే అని చెప్పేసి ఒప్పుకుంటాడట. వాడికి అందుకు గాను 2500 పౌండ్ల నుంచి 7000 పౌండ్ల దాకా బ్రిటన్లో ఆల్రెడీ సెటిల్ అయినటువంటి పాకిస్తానీలకి పాకిస్తాన్ నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వాడు డబ్బులుగా ఇస్తున్నాడట. వీళ్ళని అప్పుడు అక్కడికి వచ్చి వీడి కంపానియన్గా ఉండటానికి అంగీకరిస్తుందట. అట్లా వచ్చిన వాళ్ళు 6% మంది అని తేలింది. పాకిస్తానీ నేషనల్స్ ఈ అంశానికి సంబంధించినటువంటి టోటల్గా ఎల్జీబీటీ అసైలం సీకర్స్ బ్రిటన్లో 42% ఉంటే అందులో 6% మంది పాకిస్తాన్ నుంచి వస్తే మిగతా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, సిరియా నుంచి వీళ్ళందరూ ఎల్జీబీటీ పేరు చెప్పుకుని అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు అన్నటువంటిది తాజాగా బీబీసీ వాళ్ళే టచ్ చేస్తున్న అంశం.